హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోండి. అలా ఒక లైక్ చేసి అభినవ సీత పార్ట్ 11 మీకోసం. అనంత్ మెల్లిగా లేచి జ్యోతి గదిలోకి వచ్చాడు. ముడుచుకొని పడుకుని ఉంది. దగ్గరికి వచ్చి నుదురు మీద చెయ్యి పెట్టాడు. జ్వరంతో కాలిపోతుంది. వెంటనే క్యాబ్ బుక్ చేశాడు. అది వచ్చే వరకు బయటకు వచ్చి మెల్లిగా వంటగది వైపు అడుగులు వేస్తున్నాడు. సీత సాయంత్రం వంటకి కూరగాయలు కోస్తూ ఏదో ఆలోచిస్తుంది. అనంత చెయ్యి పట్టుకున్నది ఆమె మనసుకు పదే పదే మెదులుతుంది. ఆ స్పర్శ, ఆ పులకింత. ఆ క్షణం వెంటనే అతనిని గట్టిగా కౌగలించుకొని అతని గుండె మీద సేద తీరాలి అనిపించింది. కాని ఆమెకు అదృష్టం లేదు కదా అని తనకు తానే ఏదో ఆలోచిస్తూ చెయ్యి కోసుకుంది. వెంటనే అమ్మా అని చెయ్యి దులుపుకోగానే అప్పుడే అనంతు వచ్చాడు. సీత వేలు నుంచి రక్తం కారుతుంటే గబగబా పసుపు డబ్బా తీసుకుని వెంటనే సీత వేలుకు పెట్టాడు. సీతకి అంతకుముందు అనంతు చెయ్యి పట్టుకున్నదే మనసుకు ఆమె తనువుకి చక్కిలిగింతలు చేస్తుంటే, అనంతు ఆ పసుపు పెడుతుంటే, సీత అనంతు కళ్ళలోకి చూస్తుంటే తెగిన గాయం మంట పోయింది. అర్థం కాలేదు. అసలు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అనంత్ కూరలు కోసి వంట చేస్తావా, నీ చేతులు కోసి నాన్ వెజ్ వండి పెడతావా అన్నాడు. అనంత అన్న మాట సీతకు అర్థం కాలేదు. ఆమె చెయ్యి అతని చేతుల్లో ఉన్నది. ఆమె గుండె దడా దడా కొట్టుకుంటుంది. సీత పరిస్థితిని అర్థం చేసుకున్న అనంత్ నవ్వుతూ కాస్త వెనక్కి జరిగి, జ్యోతికి జ్వరంగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోతున్నా, నువ్వు కూడా రా, చూపిస్తా అన్నాడు. సీత మౌనంగా తల వంచుకొని, నాకేమంతా నొప్పిగా లేదండి, అక్కని తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. అనంత్ తలకు గాయము, చేతికి గాయము, ఒక్క ఇంజెక్షన్ వేయించుకుంటే కాస్త నొప్పి అనిపించదు అన్నాడు. ఆ మాటకు సీతకు నవ్వొచ్చింది. అనంత్ కళ్ళల్లోకి చూస్తూ నవ్వి, నాకు ఇవేమంత పెద్ద గాయాలు కాదు అన్నది. ఆ మాటకు అనంత్కి ఎక్కడో కుచ్చుకున్నట్టు అనిపించింది. సీత రాదని అర్థమైపోయింది. క్యాబ్ వచ్చిందని జ్యోతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. సావిత్రమ్మ కూడా వెళ్ళింది. జ్యోతికి జ్వరం చెక్ చేసి ఇంజెక్షన్స్ వేసి తను ఏదో స్ట్రెస్ వల్ల స్ట్రగుల్ అవుతుంది అని అనంత్కు చెప్పాడు డాక్టర్. అనంత్కి ఉదయం జ్యోతిని కొట్టినది గుర్తొచ్చింది. మామూలుగా చెంపపై కొడితేనే జ్యోతి అంత స్ట్రెస్కి గురవుతే సీతకి అంత గాయమయ్యి రక్తం కూడా వచ్చింది. మరి సీతని ఇష్టానికి కూడా అన్నానే అని భారంగా శ్వాస తీసుకున్నాడు. జ్యోతి జ్వరం తగ్గుతుంటే తలనొప్పి అని బాగా గోల చేస్తుంది. డాక్టర్ తనను చెక్ చేసి తన తల స్కాన్ చేయాలి అంటే చేపించారు. డాక్టర్ మొత్తం చెక్ చేసి సావిత్రమ్మ అనంతులను కూర్చోబెట్టి, ఆమె బాగా స్ట్రెస్కు గురైంది, ఎందుకలా అంటే తనకు తాను డిప్రెషన్లోకి పోవచ్చు, శృతి మించితే నరాలు చిట్లిపోవచ్చు, అంత స్ట్రెస్ తనకేముంది అని డాక్టర్ అడిగాడు. సావిత్రమ్మ, మా కోడలు చేసే పని ఏమీ లేదు, కానీ ఈ మధ్య తనకిష్టంగానే మా వాడికి రెండో పెళ్లి చేసింది అని డాక్టర్కి అంతా చెప్పుకొని వచ్చింది. డాక్టర్, మీరు చెప్పిన దాని ప్రకారం ఆమె తనకిష్టమై పెళ్లి చెయ్యలేదు. ఒకటి మీరేమన్నా అవుతారు అని, పెళ్లి జరిగినాక తన భర్త తనకు దూరం అవుతాడు అనేది ఆమెకు భయంగాను బాధతోనూ అలా అవుతుంది అని డాక్టర్ చెప్పాడు. కానీ మీ పెళ్ళై ఇన్ని రోజులైనా ఈ రోజే తను అంతలా స్ట్రెస్ గురి కావటం ఏంటి అన్నాడు. డాక్టర్ ఏమి చెప్పలేదు, కానీ అనంతకు అర్థమైంది. ఇన్ని రోజులంటే సీత గదిలో వెళ్లకుండా ఎప్పుడు జ్యోతితోనే ఉన్నాడు కాబట్టి ఆమె కాస్త శాంతంగా ఉండగలిగింది. ఈరోజు జ్యోతి సీతను ఇష్టానికి మాట్లాడుతుంటే అప్పుడు అనంతకి సీత మీద మంచి అభిప్రాయం లేకున్నా జ్యోతి ఇష్టానికి మాట్లాడి తనను తానే కించపరుచుకుంటుంది, ఇంట్లో వారికి లోకువ అవుతుంది అని కోపంతో చేయి చేసుకున్నాడు. కానీ సీత మీద ప్రేమతో కాదు. అది జ్యోతి సీత మీద అనంతకు ప్రేమ మొదలైంది అని భ్రమలోకి వెళ్ళినట్టు ఉంది అనుకున్నాడు. సో జ్యోతి అంతలా స్ట్రెస్ తీసుకోవడానికి కారణం చిన్నప్పటి నుంచి సీత గుణం జ్యోతికి తెలుసు. వారిద్దరూ ఎప్పుడైనా పక్కపక్కనగా ఉంటే సీతను అందరూ పొగిడేవారు.
జ్యోతికి అది ఎప్పుడూ నచ్చకపోయేది. అనంత్తో పెళ్ళైనాక అనంత్కి భార్య ఎలా ఉండాలో జ్యోతికి ఎన్నోసార్లు చెప్పాడు. కానీ జ్యోతి అనంత్ని అతిగా ప్రేమించటం, వేరే వారిని పురుగులులా చూడటం ఆమెకు మొదటి నుంచి అలవాటు. అనంత్ కోసం ఎంత మార్చుకుందామన్నా జ్యోతి మనస్తత్వం అదే కాబట్టి మార్చుకోలేకపోయింది. అనంత్ ఎన్నోసార్లు నిదానంగా బుజ్జగించి కూడా చెప్పాడు, ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అని. జ్యోతి అనంత్ చెప్పినది విన్నట్టే ఉండేది. కానీ ఆమెలో దాగి ఉన్న గుణం ఎక్కడికి పోతుంది, బయటపడుతూనే ఉంటుంది. అలా జ్యోతి ఈరోజు ఆలోచించింది ఏంటంటే, ఇన్ని రోజులంటే సీత మీద సదాభిప్రాయం లేదు అనంత్కి. కానీ మంచి అభిప్రాయం సీతపై ఏర్పడింది. వారిద్దరూ ఒకటైతే సీత గుణం అనంత్కి బాగా నచ్చుతుంది. ఒక ఆడపిల్లకి అనంత్ ఒక ఆడపిల్లగా అనంత్కి ఒక భార్యగా ఏ లక్షణాలు ఉండాలన్నా అనంత్ కోరుకున్నాడో సీతలో ఆ లక్షణాలు ఉన్నాయి. వారిద్దరూ ఒకటైతే అనంత్ ఎక్కడ నాకు దూరం అయిపోతాడో, నా బావ లేని జీవితాన్ని నేను ఊహించుకోగలనా, సీత మీద అరిచినందుకే నన్ను కొట్టాడు అనేలా జ్యోతి విపరీతంగా ఆలోచించి అంతలా ఒంటి మీదికి తెచ్చుకుంది. ఆలోచనలో వచ్చిన జ్వరాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని డాక్టర్తో కలిసి నాటకం ఆడుతుంది. డాక్టర్ అన్ని మందులు రాసి, మీరు ఆమెతో జాగ్రత్తగా ఉండకపోతే పిచ్చిదైనా అయిపోతుంది, నరాలు చిట్లైనా చచ్చిపోతుంది. ఆమె మెంటల్ కండిషన్ని బట్టి ఇప్పటి నుంచి కూడా ఇంకా గట్టిగా మాట్లాడుతుంది, క్రూరంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంది అని చెప్పాడు. అనంత్కి భూమి గిరగిర తిరుగుతుంది. అటు జ్యోతి జీవితం తనపై అతి ప్రేమను పెట్టుకుని తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది. ఇటు సీత జీవితం నోరు తెరిచి చెప్పలేదు. కానీ ఆమె మనసు ఎంత రోధిస్తుందో అనంత్కు అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల పెళ్ళై అత్తారింట్లో అడుగు పెట్టాక ప్రతి ఆడపిల్ల ఎలా ఉంటుందో అతని మనసుకు తెలియదా? భర్తతో ఎన్నో ముచ్చట్లు చెప్పాలని, అతని గుండెపై సేద తీరాలని, అతను నేనున్నాను అనే భరోసా ఇస్తే కొత్త ప్రపంచంలో నేను ముందుకు నడుస్తానని ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో వస్తుంది. కానీ అతను కనీసం ఒక్కరోజు పలకరించింది లేదు, నేనున్నా అనే భరోసా ఇచ్చింది లేదు. కానీ సీత ఆత్మాభిమానానికి మాత్రం అనంత్ మాత్రం చాలా ముచ్చటగా అనిపించింది. ఇంట్లో ఎవ్వరిని రూపాయి అడగకుండా, కాలు బయట పెట్టకుండా తన కాళ్ళ మీదే తను నిలబడాలి అనే ఆలోచన చాలా నచ్చింది. అనంత్ మరుసటి రోజు జ్యోతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. బలరామయ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, జ్యోతికి అలా జరిగిందని. బలరామయ్య బాలామణి ఇద్దరూ అనంత్ ఇంటికి వచ్చారు. మొదట బిడ్డను చూసి చాలా బాధపడిపోయారు. ఇలా జరిగిందేమిటి, పిల్ల మనసు ఎరుగక అనవసరంగా అనంత్కి రెండో పెళ్లి చేశాము అని ఎంతలానో బాధపడ్డారు. తర్వాత సీత తలకు గాయాన్ని చూసి అది ఎలా జరిగిందో తెలుసుకొని సీత పరిస్థితికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. బలరామయ్య అయితే సీత జీవితాన్ని తన చేతులతోనే సర్వనాశనం చేశాను అనే ఇక ఇంత బాధ మొదలైంది. 1,00,000 తిరిగి ఇచ్చారు, ఇంకొక 1,00,000 తిరిగి ఇస్తే సీత కన్నీరు బలరామయ్యకే చుట్టుకుంటాయి అనే బాధ మొదలైంది. అల్లుడు సీత మీద రవ్వంత ప్రేమ చూపించకుండానే జ్యోతి ఇలా అయిపోయింది. సీత అనంత్ ఒకటైతే అసలు జ్యోతి బ్రతుకుతుందా అనే భయం బలరామయ్యలో మొదలైంది. సీత జీవితం అటు జ్యోతి పరిస్థితికి బలరామయ్యకి మొదటిసారి గుండెపోటు వచ్చింది. అనంత్కి పిచ్చి లేస్తుంది. జ్యోతిని హాస్పిటల్కి తిప్పటం, బలరామయ్యని హాస్పిటల్కి తిప్పటం. సీత తన పని తాను చేసుకుంటుంది. ఇంట్లో అందరికీ చాకిరీ చేసి పెడుతుంది. అనంత్ సీతతో కాసేపు మాట్లాడదామన్నా భయంగా ఉంది. జ్యోతి తనను వదిలిపెట్టడం లేదు. సీతతో మాట్లాడితే సీత ప్రశాంతంగా ఉంటుంది, పరిస్థితులను అర్థం చేసుకునే గుణం ఉంది, మనస్సు విప్పి మాట్లాడాలి అని అనంత్కి ప్రాణం కొట్టుకుంటుంది. కానీ ఇంట్లో పరిస్థితులు సీత దగ్గరికి పోనివ్వటం లేదు. బలరామయ్య కాస్త కోలుకొని వచ్చాక అనంత్ వీళ్ళందరితో వేగలేక బలరామయ్యతో జ్యోతిని తీసుకుని 4 రోజులు వెళ్ళండి మామయ్య, నాకు ఆఫీసులో వర్క్ చాలా ఉంది అని చెప్పాడు. బలరామయ్య అనంత్ పరిస్థితిని అర్థం చేసుకొని జ్యోతిని వెళదామని అడిగాడు. జ్యోతి ససే మేరా బావని వదిలిపెట్టి నేను రాను అంటుంది.
బాలామణి, నీకు అసలే ఒంట్లో బాలేదు, ఒక్క 4 రోజులు రెస్ట్ తీసుకుని వద్దురా అమ్మా అని ఎంత బతిమిలాడినా కానీ కుక్క కరిసినట్టే వాళ్ళని కరుస్తుంది. అనంతకి అయితే జ్యోతిని చూస్తుంటే కోపం తారాస్థాయికి పోతుంది. డాక్టర్ చెప్పిన మాటకి తనకు తాను ఎంత తగ్గించుకుంటున్నాడు. ఆమె మనస్థితి బాలేదు అనేసి సర్దుకుంటున్నాడు. కానీ జ్యోతి చేసే పనులు అనంతకు వికారం కలిగిస్తున్నాయి. బలరామయ్య అనంతతో, మేము వెళ్తామయ్యా, ఇక్కడ ఉంటే 4 రోజులు బతకాల్సిన నా పానం 2 రోజుల్లోనే పోయేలా ఉంది. ఆ భగవంతుడు ఏ దారి చూపిస్తాడో అర్థం కాలేదు. కాదు కాని అంటూ బలరామయ్య సీత దగ్గరికి వచ్చి, వెళ్ళొస్తాము తల్లి, నా జీవితంలో మొట్టమొదటిసారి తెలిసి తప్పు చేశాను. నా పాపానికి ఆ దేవుడు ఏ శిక్ష వేస్తాడో తెలియదు, కానీ నీకు మాత్రం అన్యాయమే చేశాను అని బలరామయ్య బాధపడుతుంటే సీత, ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది పెద్దయ్య. మనం బాధ అంటే బాధ, లేదు అంటే లేదు. ఏదైనా మన మనసుకు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంతా కాలానికి వదిలేసి సాగిపోవాలి. కానీ మనసుకు తీసుకుని గుండె బలాన్ని తగ్గించుకుంటే ఆసుపత్రి ఖర్చు పెరగటం తప్ప మనకు ఉపయోగం ఏమీ ఉండదు. ఏదైనా కానీ మనసుకు తేలికగా తీసుకోవాలి. ఉన్నంతలో మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. జరిగేది జరగక మానదు, జరగవలసినది మనకు తెలియదు. అలాంటప్పుడు ఎందుకు మనం బాధపడాలి? మీరు కూడా కాస్త మనసు ప్రశాంతంగా చేసుకోండి. ఏది ఎలా జరగనుంటే అలా జరుగుతుంది. ఎవరి చేతిలో ఏమీ ఉండదు అని బలరామయ్యకు ధైర్యం చెప్పి, నేను ధైర్యంగానే ఉంటా పెద్దయ్య అన్నది. సీత మనోధైర్యాన్ని చూసి బలరామయ్య కూడా ధైర్యం అనిపించింది. బాలామణిని తీసుకుని వెళ్ళిపోయాడు. అలా కాలం ఇంకాస్త ముందుకు జరిగింది. సీతకు పెళ్లి జరిగి 2 నెలలు దాటి 3వ నెల. ఆమె హోమ్ ఫుడ్ డెలివరీ నడపబట్టి కూడా నెల దాటింది. ఆ నెలలో ఖర్చులు పోను ఆమె చేతికి 10,000 వచ్చాయి. కాస్త కూస్త భోజనాలు పెరుగుతున్నాయి. ఆదివారం అయితే చాలు భోజనాలు వండవలసి వస్తుంది. రోజువారీగా కొద్దిగానే వండుతుంది. కానీ ఆదివారం మాత్రం తను అలసిపోయేదాకా పని చేయవలసి ఉంటుంది. సీత చేతి రుచి అందరికీ బాగా నచ్చింది. అలా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సీత ఒకటే చేయలేక ఇంట్లో ఉన్న పని మనిషికి ఇంకాస్త డబ్బు ఇచ్చి తనకు తోడుగా ఉంచుకుంటుంది. పనావిడకి జీతం పెరగటం, తిండి వెళ్ళిపోవటం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు సీతతోనే ఉంటుంది. రాత్రికి ఇంటికి వెళ్తుంది. అనంత్ శనివారం ఆదివారం ఖాళీగా ఉంటాడు. జ్యోతి బయటికి వెళదాము అని అనంతుని అడుగుతుంటే, అనంత్ నీకంతా ఒంట్లో బాలేదు వద్దు అని అనంత్ చెబితే అనంతుని ఇష్టానికి తిట్టి మాట్లాడుతుంది. జ్యోతితో అనంత్ వాదన పెట్టుకోలేక సీత చేస్తున్న పనులను చూస్తూ, సీతను చూస్తూ, ఆమె ఓపికను చూస్తూ, ఆమె నడవడికని చూస్తూ టీవీ చూస్తున్నట్టు ఉంటున్నాడు. సీత మీద మనసు పెంచుకుంటున్నాడు. అనంత్ టీవీ చూడటానికి హాల్లో ఉంటే జ్యోతి హాల్లోనే ఉంటుంది. అనంత్ సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే జ్యోతి ఎలా తీసుకుంటుందో ఏమో అని అనంత్ ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ సీత తనకు తాను బ్రతకటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. ఎవరిని నిందించటం లేదు, ఎవరితోనో మాట్లాడటం లేదు. సీత తండ్రి 1,00,000 రూపాయలు అనంత్కి ఇచ్చాడని తెలిసింది. బలరామయ్య చెప్పాడు. సీత బలరామయ్యతో, అంత డబ్బు నాన్నకి ఎక్కడ తెచ్చాడు అని అడిగితే, మీ ఇంటి స్థలంలో ఉన్న పెరడు మొత్తం అమ్మేశాడు, 50,000 వచ్చాయి, ఇల్లు మాత్రమే ఉంచుకున్నాడు. తన 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అని తెల్ల రేషన్ కార్డు ఉన్నందున ఎమ్మెల్యే కోటాలో అతనికి 50,000 అందాయి. ఈ డబ్బు తెచ్చి ఇచ్చాడమ్మా అని చెప్పాడు. సీత పోనీలే అనుకుంది. ఆ డబ్బు అనంత్ తీసుకున్న దగ్గర నుంచి అనంత్లో మార్పు సీతకు అర్థమవుతుంది. మాట్లాడటం లేదు, కానీ అతని చూపులు ఆమెను తాకుతున్నాయి. కానీ జ్యోతి పరిస్థితి సీతకు తెలుసు కనుక అనంత్కి దగ్గర కావాలని సీతకు అనిపించలేదు. తాను దగ్గర అయితే జ్యోతి పిచ్చిదన్నా అవుతుంది, చావనన్నా చస్తుంది. ఎందుకులే వారి జీవితంలోకి పోవటం అని జ్యోతి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక బలరామయ్య మాటలలో ఒక నిర్ణయం గట్టిగా తీసుకుంది. సీత ఒకరోజు మధ్యాహ్నం పెరట్లో వడియాలు పెట్టుకుంటుంది. ఇంట్లో ఎవరూ లేరు. సీత జ్యోతి దగ్గరికి వెళ్ళి, బానే ఒళ్ళు చేశావు, ఒంటికి కొవ్వు బానే వచ్చింది అన్నది. జ్యోతి, నా సొమ్ము నేనే తింటున్నాను కదక్కా, ఒంటికి ఆ మాత్రం నెత్తురు వస్తుందిలే, ఎవరి సొమ్మన్నా తింటే వంట పట్టదు అన్నది. జ్యోతి, నీ దగ్గర ఈ పొగరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా. తిండికి లేకపోయినా
నీ మాటల్లో పొగరు, నీ అహంకారాన్ని చూస్తే నాకు ఎంత మండిద్దో తెలుసా అన్నది. సీత నవ్వుతూ, నాది పొగరు కాదు, ఆత్మాభిమానం, అహంకారం కాదు. ఏ తప్పు చెయ్యను. తప్పు చేయనప్పుడు మాట పడవలసిన అవసరం నాకు లేదు. ఒకప్పుడు నువ్వంటే ఆ రోజు ఇంట్లో తిండి తింటున్నాను కాబట్టి మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నా తిండి నేనే తింటున్నాను, అందుకే ఈరోజు మాట్లాడుతున్నా. జ్యోతి, నిన్ను ఈ తిండి తినకుండా చేస్తా అన్నది. సీత, అది నీ వల్ల కాదు. నేను కష్టాన్ని నమ్ముకున్నా. కష్టపడాలి అనే మనస్తత్వం ఉన్నవారు ఎక్కడున్నా కష్టపడతారు. ఇప్పుడు నువ్వు నెత్తి నోరు మొత్తుకుని నన్ను పని చేయొద్దు అని అంటే ఇంట్లో వాళ్ళకి కమ్మగా కడుపులోకి పోతుంది అనేసి ఎవరూ నీ మాట వినరు. నా కష్టానికి నాకు 1 రూపాయి వస్తుంది. ఇంట్లో అందరూ కమ్మగా తింటున్నారు. నువ్వు ఆపేయమని చెప్పేస్తే ఎవరితో చెప్తావు అన్నది. సీత, నీ జీవితం మీద దెబ్బ కొట్టినా కానీ నీకు పొగరు చావటం లేదే. అసలు నా బావకు నీ మీద చెడు ఉద్దేశం కలిగించిందే నేను. నిన్ను పెళ్లి చేసుకోకముందే అప్పుడప్పుడు ఆ ఊరు వచ్చి నీ అందం చూసి మనసు పడతాడేమో అని నీ గురించి చెడుగా చెప్పేశాను అని జ్యోతి పొగ్గరుగా అన్నది. సీత, నేను తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడను అన్నది. జ్యోతి, ఎలా భయపడవో, ఎలా భయపెట్టిస్తానో చూడరాదు. నీపై కసికొద్దే నిన్ను నాన్న చెప్పగానే ఒప్పేసుకున్నాను. మత్త ఏదో అయిపోద్ది. జీవితకాలం నా బావ నన్ను నీ వల్ల పిల్లలు లేక మా అమ్మ పరిస్థితి ఇలా అయింది అనే మాట తీసుకోవాల్సి వస్తుందని సలహా ఇచ్చినట్టే ఇచ్చాను. నీ జీవితాన్ని బలి చేశాను. ఎలానో తెలుసా అని జ్యోతి అంటుంటే సీత ఆశ్చర్యంగా చూస్తుంది. జ్యోతి, అవునే, నిన్ను డబ్బు పెట్టి కుక్కలా నా కాళ్ళ దగ్గర ఉంచుకోవాలని చూశాను. 10 రోజులు నీ దగ్గరికి పంపిస్తాను అన్నాను. నేనేమైనా పిచ్చిదానా పంపించటానికి? నా బావ మనసులో విషబీజాన్ని నాటాను. నిన్ను తాకను అని అలా ముందుగానే గ్రహించాను. కానీ నువ్వు మాయలాడివి కదా. ఇంట్లో ఒక్కొక్కరిని బుట్టలో వేసుకుంటుంటే నాకప్పుడు అర్థమైంది. ఏ రోజు సుమంత్ మాట్లాడనివాడు నీ తరపున మాట్లాడటం, తరువాత మామయ్య కూడా నీ తరపున మాట్లాడటం, అత్తమ్మ కూడా నెమ్మదించటం. నాకెందుకో డౌట్ మొదలైంది. రేపు నా బావ కూడా అలానే నీ మాయలో పడతాడని నేను ఆలోచిస్తున్నప్పుడే మీ అయ్య లచ్చ సంపాదించి మా నాన్న దగ్గరికి వచ్చాడని తెలిసింది. అమ్మ నీ అమ్మ, మా బావకి వాళ్ళ నాన్నకి గొడవ జరిగినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ డబ్బు తిరిగి రేపటి రోజున ఇస్తారు, నువ్వన్న మాటలు తిరిగి తీసుకుంటావా అని నా బావని మార్చుతుంటే ఇంట్లో అన్నప్పుడు నాకు అర్థమైంది. ఆ డబ్బు తిరిగి ఇచ్చాక నా బావ నీ మీద సదాభిప్రాయం వచ్చేస్తుంది. ఆ డబ్బు తిరిగి ఇవ్వనీయకుండా మా నాన్న దగ్గర ఆపాను. కానీ మీ నాన్న తెలివిగా బావ ఆఫీస్కి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు అర్థమైంది నా బావ నీ తట్టుకు తిరుగుతాడు అని. అసలు నీ మీద కసి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అలా ఎలా నా బావని నీకు దక్కనిస్తా? అసలు నీకు ఇంకో విషయం తెలుసా? డబ్బు పెట్టి కొనుక్కుంటే ఇంట్లో పని మనిషిగా జీవితకాలం ఉంటావు, కానీ నీ ఒంటి కోరికలకు నీ ఇష్టానికి ఉంటావు. ఎవడైనా పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతావు. ఇప్పటిలా మీ నాన్న ఎక్కడో అక్కడ అప్పు తెచ్చి ఇస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు. అందుకే తాళి అనే బంధంలో జీవిత ఖైదీ చెయ్యాలని ఈ ఇంట్లో ఇలా పడేశాను. ఇప్పుడు ఆ ఒంటి కోరికల కోసం బయటికి వెళ్ళలేవు. నా బావ నిన్ను తాకనియ్యను. ఇప్పుడు అర్థమైందా నా ఉద్దేశం అన్నది. సీత, మనం అందరి నుంచి మంచి కోరితే మన మంచి దేవుడు కోరతాడు. నాకు తెలిసి నేనైతే ఎవ్వరికీ ద్రోహం చెయ్యాలి అనుకోను. ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నాకు మేలే చేస్తాడు అని సీత అమాయకంగా అంటుంటే జ్యోతి పకపకా నవ్వుతూ, భగవంతుడు వచ్చి మేలు చేస్తాడు, అందుకేనేమో నేను చచ్చిపోతాను, నా నరాలు చిట్లిపోతాయి అని ఇంట్లో అత్తని నా మొగుడిని నమ్మించి ఇష్టానికి అందరినీ మాట్లాడి అదంతా నా మెంటల్ కండిషన్ బాలేదని అందరూ అనుకునేలా చేసి ఇక నీ జీవితం బావ దగ్గరికి ఎలా వస్తాడే? నిన్ను తాకాలి అని ఆయన మనసుకు రాగానే నేను గట్టిగా అరవటం ఏడవటం చేశాననుకో, వెనక్కి తగ్గుతాడు. ఇక నీ జీవితానికి ఎలా ఉంటుందో అని పగలబడి నవ్వింది. సీత, అయితే నువ్వు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నావా అక్క అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.